అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రస్తుతం మనం ఒక విశిష్టతమైన వ్యక్తి దగ్గర ఉన్నామండి. ఆయన 3:30 శతాబ్దాలుగా తెలుగు, అలాగే తమిళ్‌లోనూ మంచి చిత్రాలు నిర్మించిన ఆయన నటికుమార్ గారు. ఆయనతో ప్రస్తుతం మనమున్నాము. నమస్తే సార్. వస్తున్నాం. సార్, ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పైన దుండగులు దాడి చేశారు కదా! సో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? ఆరోగ్య పరిస్థితి అయితే ఇందాక బులెటిన్‌లో చూసాను. బానే ఉంది. అన్ని సర్జరీస్ అన్నీ కూడా బానే జరిగాయని చెప్పారు. దేవుడి దయ వల్ల అంతా కూడా బావుండాలి. కాకపోతే ఆల్రెడీ బెదిరింపులు అంతకుముందు వచ్చాయి ఆయనకి. ఆ బెదిరింపులు వస్తున్నా కూడా మరి బొంబాయి, బాంద్రా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ కమిషనర్ ఎందుకు పట్టించుకోలేదు? బీజేపీ గవర్నమెంటు ఎక్కడున్నా బీజేపీ గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా మన అక్కడ వాళ్ళకి ఇబ్బంది కూడా కలుగుతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వన్ సైడ్ చేస్తుంది. మరి సల్మాన్ ఖాన్‌కి మొన్న జరిగింది అటాకు. మళ్ళీ ఈయన జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి అటాక్ జరుగుతూ వెళ్తూ ఉంటే, ఇక రేపు ఉదయం సెక్యూరిటీ ఎక్కడుంటుంది? ఇది బీజేపీ గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు శ్రేయస్ షిండే గారు సీఎం. ఇప్పుడు ఫడ్నవీస్ గారు అప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు సీఎం. అంటే ఒక నేను ఒక ఆర్టిస్ట్‌గా ఆయన సైఫ్ అలీ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు కావచ్చు, లేకపోతే మన ఆహ్, అది సల్మాన్ ఖాన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అక్కడ వాళ్ళకే ఎందుకు బెదిరింపులొస్తున్నాయి? వాళ్ళ మీద ఎందుకు అటాక్ జరుగుతుంది? ఎన్‌సీపీ నేత ఎందుకు చనిపోయాడు? ఎందుకు మన సెక్యూరిటీ వీవైపీ జోన్ సెక్యూరిటీ జోన్ అది. ఆ సెక్యూరిటీ జోన్‌లో ఎందుకు మనం పెంచలేకపోయాం? సెక్యూరిటీ పెంచలేకపోయాం. అసలు మొత్తం ఫుల్ సెక్యూరిటీ జోన్‌లో ఆ ఇంట్లోకి ఎలాగ ఎళ్ళగలిగాడు? ఏ విధంగా ఎళ్ళాడని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే నేనేమంటున్నానంటే, అసలు అంత సెక్యూరిటీ ఉన్నా, సెక్యూరిటీ గార్డులున్నా, అంత టైట్ సెక్యూరిటీ బయట మొత్తం టోటల్‌గా పోలీస్ సెక్యూరిటీ పోలీస్ జోన్స్ అన్నీ ఉండే ఏరియాలో ఎలా ఆ వ్యక్తి లోనకెళ్ళి పొడిచాడు? అంటే ఎక్కడ సెక్యూరిటీ లోపాలున్నాయి, భద్రత లోపాలు ఎక్కడున్నాయి? పోలీసులు మరి టోటల్‌గా పోలీసులు అక్కడ ఎక్కడ వైఫల్యం చెందారు? మరి ఆ వ్యక్తి ఏ విధంగా ఎప్పుడొచ్చాడు? ఆ రాత్రి 3 గంటల ప్రాంతం అంటే వెరీ టైట్ షెడ్యూల్. అంటే పోలీసులు ఫుల్ గస్తీ తిరిగే టైం. ఆ టైంలో ముందే వచ్చి అక్కడ ఉన్నాడా? లేపోతే రాత్రి ఆ టైంలోకొచ్చాడా? వచ్చి ఆ మెడ మీద వెన్నుపూస మీద అన్ని పొడుచులు పడిగాడంటే కావాలని దొంగతనం కాదు అనేది నా అనుమానం. ఇది కావాలని ఒక ఒక అంటే అటాక్ జరిగింది. ఆయన్ని చంపడానికే ప్రయత్నం చేశాడని నేను అనుకుంటున్నాను తప్ప, ఇది దొంగతనం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దొంగతనంకొచ్చేవాడు అన్ని పొడుచులు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా కావాలంటే ఏదైనా పట్టుకెళ్ళిపోతాడు. ఏదైనా బెదిరించి పట్టుకెళ్తాడు. దొంగతనం పెట్టేవాడు ఎన్నుపూస మీద, మె మెడ మీద ఆటిల మీద పడ్డు. కనుక అది దొంగతనం కాదు. అనుమానం ఏంటంటే అది పక్కా రెక్కి నిర్వహించి అక్కడ లోకల్ సెక్యూరిటీ వీళ్ళందరూ పోలీసులు కొంతమంది సహకరించి ఉంటారేమో ఆ వ్యక్తికి. ఇంతకుముందు బెదిరింపులొచ్చాయి. బెదిరింపులొచ్చినా కూడా పట్టించుకోలేదు అంటే మరి పోలీసుల వైఫల్యం కనబడుతుందక్కడ. ప్రస్తుతం మళ్ళీ మంచు వారింట్లో మంటలు చెలరేగాయి. సో, ఇదేంటి సార్? ఇది ఓన్లీ ఆస్తి గొడవలేనా? లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? ఒకటేనమ్మా, మోహన్ బాబు గారికి ఈ పరిస్థితి రావద్దు. మోహన్ బాబు గారు కొడుకులిద్దరు, కూతుర్లు అందరూ కలిసి ఉండాలి. అది రాను రాను, రాను రాను ముదురుతుంది. ఆస్తు గొడవలని నేను అనను గానీ, ఈగోస్ అది ఆడపిల్లల దీంట్లో ఏదో ఉంటాయి కదా! ఇంకా వాళ్ళ కుటుంబంలో గొడవలు మనం బయటకి మాట్లాడకూడదు గానీ, ఇది బయటకు పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిపోవడం వల్ల మళ్ళా అక్కడికెళ్ళడం అంటే ఆళ్ళ ఫాదర్ ఆస్తి. తండ్రి ఆస్తి ఎవరికివ్వాలి, ఇవ్వకూడదు అనేది ఆయనిష్టం. ఆయన కష్టార్జితం కాబట్టి ఆళ్ళ తాతగారి ఆస్తి కాదు కాబట్టి ఆయనిష్టం. కాకపోతే ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఆ ఒక్క రకంగా భూమా అఖిలప్రియ అది మన మౌనికా రెడ్డి గారొచ్చారు. మౌనికా రెడ్డి గారు రావడం వల్ల వాళ్ళకిష్టం లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఎలాగేదో డిఫరెంట్ ఆయన విష్ణు గారికి ఆయనకి పడట్లేదని అంటున్నారు. ఇయన్నీ ఒక డిఫరెంట్ కాకపోతే నాకు తెలిసి మ్యారేజ్ కాకముందు చాలా 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 అందరూ అన్యోన్యంగా ఉండేవారు. మోనికా గారు కాకముందు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఫ్యామిలీ. చాలా అన్యోన్యంగా ఉండేవారు. మా మనోజ్ గారు కూడా చాలా బాగుండేవారు. మరి ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందో, ఎక్కడ ఏం జరిగిందో తెలీదు గానీ, కానీ ఇలాంటివి రాకూడదు. ఇలాంటివి 10 మందికి చెప్పే వ్యక్తి ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితికి రాకూడదు. ఆయన రాడు. సుప్రీంకోర్టు కూడా మొన్న చెప్పింది జైలుకి పంపించాలా, లేపోతే ఆయన ఫైన్ కడతారని క్షమాపణ కూడా చెప్పనని చెప్పాడాయన. పబ్లిక్ క్షమాపణ చెప్పనన్నాడు. ఆళ్ళకి క్షమాపణ చెప్తారు. ఎళ్ళాడు, వచ్చాడు, అన్నీ చేశాడు. కాకపోతే ఇయన్నీ గూడా ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయనకి మంచి జరగాల, కుటుంబం బావుండాలనే కోరుకుంటాం. మనోజ్ గూడా మంచివాడు. విష్ణు మంచోడే. ఆ అమ్మాయి మంచు లక్ష్మి కూడా మంచిది. కనుక ఆళ్ళు బాగుండాలనే ఇప్పుడు అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఆళ్ళతో పాటు ఉన్న అనుబంధంతో పాటు ఆళ్ళ కుటుంబం బావుండాలి. ఆళ్ళ కుటుంబం 10 కాలాల పాటు చల్లగుండాలని కోరుకుంటాం. కాపోతే ఈ గొడవలు త్వరలోనే సద్దుమణిగాలనేది ఆలోచన. అక్కడేదో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారు. నాట్ టు ఇంటర్ఫియర్ ఇంజెక్షన్ ఆర్డర్ ఏదో ఇచ్చారు.
ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పోలీసులు వాళ్ళకి అందజేశారు. నాట్ టు ఇంటర్ఫియర్ అంటే ఆ అబ్బాయి గాని, ఆ అమ్మాయి గాని రాకూడదు అని చెప్పేసి ఇంటర్ఫియర్ చేసి మై ప్రాపర్టీ అంటే ఆయన ప్రాపర్టీ కాబట్టి వీళ్ళు ఎంటర్ కావద్దు అనేది కోర్టు వారు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఆర్డర్‌లో మరి ఆయన ఎంటర్ అవ్వడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు సెక్యూరిటీ. అది ఆయన ఏమంటాడంటే మా తాత, నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని వస్తాం అంటే పోలీసులు ఏదో అనుమతించారు. అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చినట్టున్నారు. ఇవన్నీ చిన్న చిన్నవే. చిన్న చిన్న గొడవలు వెళ్తున్నాయి. కనుక అలా జరగకుండా ఉండాల్సిందనేది నా వాదన.